హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ క్యాబినెట్ భేటీ షురు. ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో పీఆర్సీ గడువు దాటిపోయి 2 ఏళ్లు కావస్తోంది. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, హెచ్ఎస్ వంటి అనేక సమస్యలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ గడువు దాటిపోయి 2 ఏళ్లు అయినటువంటి నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ ఇంకా పెండింగ్‌లో ఖాతాలోకైతే చేరిపోతోంది. ఇంకా ఉద్యోగులకు పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్ అమలు కాకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం వల్ల లక్షల్లో నష్టపోతున్నారు. ఈఎంఐలు కట్టాలన్నా, హోమ్ లోన్స్, బైక్ లోన్స్ వంటివి బైక్స్ కొనుక్కోవాలన్నా కూడా చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఈహెచ్ఎస్ పథకం అమలు కాకపోవడం వల్ల ఆరో ఆరోగ్యపరంగాను ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. డీఏలపై ఆశలు నవంబర్‌లో మరో డీఏ. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక డీఏ ప్రకటించింది. మరో 6 నెలల తర్వాత మరో డీఏ ఇస్తామని చెప్పింది. ఇప్పటికే 5 నెలలు పూర్తి కావస్తోంది. మరో డీఏ ఖచ్చితంగా నవంబర్‌లో ఇచ్చేలాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యోగులందరూ ఆశిస్తున్నారు. ఉగాదిలోపు సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులు. మొత్తానికైతే ఉగాది లోపల పెండింగ్‌లో ఉన్న డీఏలన్నీ క్లియర్ చేసి పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశపడుతున్నారు. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి. జేఏసీ అత్యవసర సమావేశం. ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగ జేఏసీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులను కోరుతున్నారు. ఉద్యోగ సంఘాలు జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప కొత్త సంవత్సరానికి అంటే 2026 జనవరి నాటికి ఉగాది నాటికైనా బడ్జెట్ రోజు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి హెచ్చరిక. డిసెంబర్ 6 డెడ్‌లైన్. ఇక్కడ ఒక ఉద్యోగ సంఘం కీలక ప్రకటన చేసింది. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీకి డిసెంబర్ 6 డెడ్‌లైన్ అని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు డిసెంబర్ 6వ తేదీలోగా ప్రకటించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని దామోదర్ రెడ్డి హెచ్చరించారు. సిద్దిపేటలో శనివారం జరిగిన జిల్లా సంఘం సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్‌లోగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఈ మేరకు గత ప్రభుత్వం విస్మరించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. సిపిఎస్ రద్దు, మంచి ఫిట్మెంట్‌తో పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 2 ఏళ్లు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం శోచనీయకమన్నారు. సమావేశంలో ఇతర పీఆర్టీయూ నాయకులు కూడా పాల్గొన్నారు. ఏపీ ఉద్యోగులకు డీఏ, తెలంగాణలోనూ అదే ఆశ. ఒక పక్క చూస్తే పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా దీపావళి కానుకగా ఒక డీఏ ప్రకటించారు. నవంబర్ నుంచి ఏపీలో ఉద్యోగుల ఖాతాల్లో డీఏకి సంబంధించి జమ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందువల్ల ఏపీ, తెలంగాణ ఉద్యోగులకు కూడా ఇంకొక డీఏ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగులు. కొత్త సంవత్సరం జనవరి 2026 నాటికి మొత్తం డీఏలన్నీ పూర్తిగా క్లియర్ అవ్వాలి. క్లియర్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మీద ఉద్యోగులందరూ ఆశ పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగులందరికీ కూడా ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆశిస్తున్నారు. తెలంగాణ జాగృతి టీచర్స్ సంఘానికి సంబంధించి 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మరి కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ఎప్పుడిస్తారు? కొత్త పే స్కేల్స్ ఎప్పుడిస్తారు? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ ప్రతిపక్ష పార్టీల వారు గాని, ఉద్యోగ సంఘాల జేఏసీ గాని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే తప్ప ఉద్యోగులకు న్యాయమైన హక్కులు సాధించుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్చలు జరిపి పీఆర్సీ రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం, పెండింగ్ డీఏలన్నీ కూడా విడుదల చేయించుకోవడం, పెండింగ్ బిల్స్ అన్నీ విడుదలయ్యేలాగా చూడటం ఉద్యోగ సంఘాల జేఏసీ మీదనే ఉంది.
ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ దిశగా కార్యాచరణ రూపొందిస్తుందనైతే ఉద్యోగులందరూ ఆశిస్తున్నారు.